వెల్కమ్ టు 9+ న్యూస్ వార్ రూమ్ విత్ రవి. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఇప్పుడు కాళేశ్వరం అనేది ఒక హీట్ పెంచుతుంది. ఒకవైపు కన్నేపల్లి పంప్ హౌస్ని వెంటనే ఆన్ చేస్తే గనక రైతులకు నీళ్లు అందుతాయని చెప్పి బీఆర్ఎస్ సవాల్ విసురుతుంటే, ఇక మేడిగడ్డ కానీ అన్నారం సుందిల్ల బ్యారేజీల భద్రతా సమస్యలు పరిష్కారం కాకుండా పంపులు నడపడం చాలా ప్రమాదం అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. మరి ఇందులో నిజమేంటి? సాంకేతికతనే గెలుస్తుందా లేక రాజకీయాలు గెలుస్తున్నాయి? రైతు ప్రయోజనం ఈ రెండింటి మధ్య ఎక్కడుంది? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి తిరునహరి శేష్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ, ఇక దొంతుల లక్ష్మీనారాయణ గారు, తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం కన్వీనర్ ఉన్నారు. మరి కాసేపట్లో నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు జాయిన్ కాబోతున్నారు. సార్, ప్యానెల్లో పాల్గొన్నందుకు అందరికీ గుడ్ ఈవినింగ్. శేష్ గారు, చెప్పండి, కన్నేపల్లి పంప్ హౌస్ను వెంటనే ప్రారంభించాలి అనే ఒక డిమాండ్ వస్తుంది. ఇది నిజంగా సాధ్యమేనా, లేకపోతే ఇది రాజకీయాల కోసం అటు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది? తెలంగాణలో రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే, అయితే అప్పుల చుట్టూ లేకపోతే నీళ్ల చుట్టూ రాజకీయం తిరుగుతున్నట్లుగా మనకి కనపడుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి 30 నెలల కాలంలో. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రాజకీయాలు ఎలా అన్నా ఉండనియండి, బట్ రైతుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వాలు ముందుండాల్సినటువంటి బాధ్యత ఉంది. రైతులకు నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలపైన ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మన జూన్ నెలలో మన పక్క రాష్ట్రంలో 2 రాష్ట్రాలు, కింద ఒక రాష్ట్రం, పైన ఒక రాష్ట్రం ఉంది. కర్ణాటక తుంగభద్ర డ్యామ్ పైన క్రస్టర్ గేట్లు కొట్టుకపోతే వరద తాకిడితోటి 33 గేట్లను కొత్తగా 51 కోట్ల రూపాయలతో పునరుద్ధరించుకొని వాళ్ళకి రైతాంగానికి తుంగభద్ర డ్యామ్ నుంచి నీళ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు. అది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిగా మనం చూడాలా. రైతుల ప్రయోజనాలు కాపాడటానికి ఆ రాష్ట్రం పెద్ద ఎత్తున పెద్దపీట వేసిందనే అంశాన్ని చూడాలా. మన కింద రాష్ట్రాన్ని చూద్దాం. మనతో విడిపోయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎట్లాగైనా గోదావరి నుంచి, కృష్ణా నుంచి వాళ్ళకి కేటాయింపుల కంటే మించి నీళ్లను ఎత్తకపోయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయకట్టును కాపాడుకునేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఈ 2 రాష్ట్రాలు, ఎగువ రాష్ట్రము, దిగువ రాష్ట్రం 2 కూడా రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నటువంటి క్రమంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని అంటే, ప్రాజెక్టులను, నీళ్లను, నీటి కేటాయింపులను, కొత్త ప్రాజెక్టులు కట్టడము, పాత ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఈ వివాదాలతోటి, రాజకీయాలతోటే కాలం వెళ్ళబుచ్చుతున్నారనేటటువంటి విషయం చాలా స్పష్టమవుతున్నటువంటి సందర్భం మనకు కనపడుతుంది. అయితే కాలం కలిసి వస్తే, మంచి కాలం అయితే, వర్షాలు పడితే ఏ రైతు కూడా ప్రభుత్వం వైపుకు చూడడు. ప్రభుత్వాన్ని దేహి అని అడుక్కోడు. తన వ్యవసాయం తాను చేసుకుంటాడు, తన పంట తాను పండించుకుంటాడు, తను ఏం చేయాలో చేస్తాడు. కానీ వర్షాలు పడినప్పుడే మనం అంటాం కదా, మనిషి లేనప్పుడే తన విలువ తెలుస్తుందని. కాబట్టి వర్షాలు పడనప్పుడే రైతు ప్రభుత్వం వైపుకు చూస్తాడు. నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కాలువల ద్వారా నీళ్లు ఇవ్వాల్సినటువంటిది ముఖ్యంగా. అయితే మరి కాలువల ద్వారా నీళ్లు ఇవ్వాలంటే ప్రాజెక్టులు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి తక్షణ సమస్య ఏంటి అనంటే, చాలా సంవత్సరాలుగా మనకి కాలం కలిసి వస్తుంది, మనకి ఏ ఇబ్బంది రాలేదు, పంటలు పండిపోతున్నాయి, పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కూడా పంటలు పండుతున్నాయి అనేది, రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాం అనేది కూడా మనం చూస్తున్న సంఘటన. కానీ ఈసారి ఏమైందనంటే, ఇప్పటికే మృగశిర కార్తె వెళ్ళిపోయింది, ఆరుద్ర కార్తె కూడా వెళ్ళిపోయింది, కానీ సాగుబడి సాగటం లేదు. ఇవాళ ఎల్నినో ప్రభావం వచ్చేసింది. దాంతో రైతు వరుణదేవుడి కోసం పైకి చూస్తున్నాడు, ప్రభుత్వం వైపు నీళ్ల కోసం చూస్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో కీలకమైన పంట వరి పంట, దానికి నీళ్లు కావాలా. కీలకమైనటువంటి పంట పత్తి పంట, దానికి నీళ్లు కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మనకు ఉన్నటువంటి బేసిన్స్ 2 కదా. గోదావరి బేసిన్ నుండన్నా నీళ్లు రావాలి, కృష్ణా బేసిన్ నుండన్నా నీళ్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి 299 టీఎంసీలను వాడుకోలేము, ఎందుకంటే అక్కడ కీలకమైనటువంటి రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసుకోలేదు. తర్వాత తుంగభద్ర డ్యామ్ నుండి వచ్చేటటువంటి 15 టీఎంసీలను వాడుకోలేము, ఎందుకంటే రాజోలు బండ విషయంలో సమస్య తలెత్తుతుంది. అక్కడ ఒక 10 టీఎంసీలు వాడుకోలేకపోతున్నాం. ఇటు కిందకు వచ్చేసరికి అత్యంత కీలకమైనది గోదావరి బేసిన్ లో 969 టీఎంసీలు కేటాయిస్తే, ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టులు గోదావరి నది పైన ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి కానీ, దేవాదుల కానీ, ఎస్ఆర్ఎస్పితో కానీ 140 టీఎంసీలు మాత్రమే వాడుకోగలుగుతాం. 969 టీఎంసీల కేటాయింపు ఉంటే ఇక ఉన్నది ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టు. ఇక్కడేమో కృష్ణా బేసిన్ లో
ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలేదు, అటు కృష్ణా బేసిన్ గోదావరి బేసిన్లకు వచ్చేసరికి కట్టినటువంటి ప్రాజెక్టు కూడా సమస్యల్లోకి వెళ్ళిపోయింది. 141 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్టు పోయింది. మరి ఇప్పుడు రైతుల ప్రయోజనాలు ఎట్లా కాపాడాలి, మనం రైతులకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలా అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా. అయితే నేను ఇందాక చెప్పింది, కర్ణాటక ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సమస్య ఏర్పడితే వాళ్ళు మళ్ళీ క్రస్ట్ గేట్లు పెట్టుకొని నీళ్లు ఇచ్చారు కదా. మరి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదు అని ఎవరు అనట్లేదు, జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కుంగుబడిందని ఎవరు అనట్లేదు, కుంగిపోయింది. అన్నారం సుందిళ్లలో సమస్యలు ఏర్పడ్డాయి, వీటిలలో డిస్ప్యూట్ ఏం లేదు కదా. కానీ ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పైన ఈ ప్రభుత్వం ఏం చేయాలా, విచారణ చేస్తూ బట్ దానికి రెమెడీస్ ఏమున్నాయనేది చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంత 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టుని వృధాగా పెట్టలేం కదా, దాన్ని వినియోగంలోకి తీసుకురావాలి కదా. ఎప్పుడు కుంగిపోయిందండి ఈ ప్రాజెక్టు? 2023 అక్టోబర్ 21 నాడు కుంగిపోతే నిన్నటికి నిన్న ఒక నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం. ఏం తీసుకున్నది? మేడిగడ్డను పునరుద్ధరించాలి, మేడిగడ్డలో కుంగిపోయినటువంటి పియర్స్ ని మళ్ళా నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అంటే 2 సంవత్సరాల తర్వాత నిర్ణయం తీసుకోగలుగుతామా? తక్షణం ఎందుకు తీసుకోలేదు? దాన్ని వినియోగంలోకి తీసుకొని వచ్చి ఉంటే ఇవాళ ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికేదనేటటువంటి సమస్యకు ప్రభుత్వం దగ్గర ఏమి సమాధానం ఉంటుంది అనేటటువంటి ప్రశ్న ఉన్నది కదా. కాబట్టి ఇవాళ రాజకీయాలు ఎట్లన్నా ఉండనినండి, ఏదైనా రైతు ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వాల యొక్క అంతిమ ధ్యేయంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఇప్పుడు సమస్యకు వచ్చేసరికి మీరు ప్రశ్న ఏమడిగారు? కన్నేపల్లి పంప్ హౌస్ ఉంది, కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారం బరాజులోకి నీళ్లు పంపింగ్ చేసి అన్నారం బరాజు ద్వారా సుందిళ్లతో పాటు శ్రీపాద ఎల్లంపల్లిలోకి నింపుకొని దాని నుండి అప్పర్ మానేరు లోయర్ మానేరులోకి నీళ్లు నింపుకొని మళ్ళా అక్కడి నుంచి ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కట్టినటువంటి పంప్ హౌజెస్, అది రంగనాయక పంప్ హౌస్ కావచ్చు, మల్లన్న సాగర్ పంప్ హౌస్ కావచ్చు, కొండపోచమ్మ పంప్ హౌస్ కావచ్చు, దానికి నీళ్లు ఇస్తే ఈ ఉత్తర తెలంగాణలో 7-8 జిల్లాలకు నీళ్లు వస్తాయి కదా అనేటటువంటి ఒకటంటే ప్రభుత్వం ఏం చెప్తుంది? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉన్నది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ద్వారా మేము పోతున్నాము, సాంకేతిక కారణాలు ఉన్నాయి, ఒకవేళ వీటిని నింపితే సమస్య వస్తుంది అని అంటే మేడిగడ్డల సమస్య ఉంది కారణాలేమో, కానీ అన్నారం సుందిళ్లలో ఉన్నటువంటి చిన్నపాటి టెక్నికల్ సమస్యలను కూడా పరిష్కరించి ఉంటే ఇవాళ ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు మనం రైతాంగానికి ఇచ్చుకునేటటువంటి అవకాశం ఉండేది కదా. కాబట్టి ఒక యుద్ధ ప్రాతిపదికన దాన్ని పునరుద్ధరించుకొని ఉంటే బాగుండేది. విచారణ చేయాలా, కాళేశ్వరంలో జరిగినటువంటి అన్ని ఎనామిల్స్ పైన, అన్ని తప్పిదాల పైన విచారణ జరగాల, అదొక పార్ట్. బట్ రెండో పార్ట్కి వచ్చేసరికి దాన్ని మళ్ళా రీయూజ్ లోకి తీసుకురావాల్సినటువంటిది, మళ్ళా పునరుద్ధరణ చేసుకొని దాని ద్వారా రైతాంగానికి నీళ్లు ఇచ్చేటటువంటిది రావాలా. అందుకే నేను ఒక మాట ఏమంటున్నానంటే, కాళేశ్వరం విలువ ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, అప్పుడప్పుడు మనకు ఊర్లో ఒక సామెత చెప్తారండి. ఏం చెప్తారంటే, బర్రె చచ్చిపోతే దాని పాడి విలువ తెలుస్తుంది అని చెప్తారు. ఇవాళ కూడా ఎల్నినో ప్రభావం వచ్చింది, నీటి ఎద్దడి వచ్చింది, నీటి సమస్య వచ్చింది కాబట్టి మనం వేర్ ఇస్ ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు కనుక ఉంటే ఎంతో కొంత నీరు దాని ద్వారా ఈ రిజర్వాయర్స్ 22 రిజర్వాయర్స్ కట్టినటువంటి సందర్భం ఉంది, వాటి ద్వారా మనం నీళ్లు వాడుకునేటటువంటి అవకాశం దొరికేదే కదా. కాబట్టి ప్రభుత్వం ఎక్కడో వాటర్ మేనేజ్మెంట్ లో ఇబ్బంది పడుతున్నటువంటి అంశం ఉంది. అటు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకోలేదు, నీటి వాటా వాడుకోవటం లేదు, ఇటు తుమ్మిడిహట్టి దగ్గర మళ్ళా ప్రాజెక్టు కట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు, అనుమతులు రావట్లేదు. నేను ఒక ప్రశ్న అడుగుతానండి, మన 9+ టీవీ ద్వారా రాజకీయాలను అడుగుతున్నాను, తెలంగాణలో ఉన్నటువంటి నిపుణులను అడుగుతున్నాను, రాజకీయాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలను, పార్టీలను అడుగుతున్నాను. సరే, ఏది ఏమన్నా కానివ్వండి, కేసీఆర్ తప్పిదాలు చేశారు అనే దాంట్లో సందేహం లేదు. కానీ నాకు ఒక ప్రశ్న, ఒక డౌట్, ఒక సామాన్యుడిగా అడుగుతాను. ఏంటేనంటే, ఓ 3 ఏళ్లలో ప్రాజెక్టు కట్టిండు కదా, మంచిదో చెడ్డదో కూలిపోయేదో కూలేశ్వరమో కట్టాడు కదా, 3 ఏళ్లలో ప్రాజెక్టు కట్టాడు కదా. మరి ఈ 3 ఏళ్లలో మనం ఏం చేసాం? ఆయకట్టునన్న పెంచామా? సమస్య వచ్చిన దగ్గర సమస్యను తీర్చి ఆయకట్టునన్న పెంచామా? లే పోనీయండి, పాలమూరు రంగారెడ్డికి డిపిఆర్ రిజెక్ట్ అయితే దాన్ని తెచ్చుకోగలిగామా? సరే పోనీయండి, తుమ్మిడిహెట్టు దగ్గర ప్రాజెక్టు కట్టాలనుకుంటే, మహారాష్ట్ర అనుమతి కావాలనుకుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఒక సిట్టింగ్ అన్న జరిగిందా? ఒక్క సంప్రదింపులన్నా జరిగాయా? కాబట్టి ఇది జల జగడాలు ఒక జటిలమైనటువంటి సమస్య. వాటిని పరిష్కరించుకోకపోతే అంతిమంగా నష్టపోయేది ఎవరంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసా అండి? గత ఖరీఫ్ సీజన్ లో ఈ రాష్ట్రంలో 64 లక్షల ఎకరాల్లో వరి పంట పండితే ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసరికి
గత సంవత్సరంలో 5 లక్షల ఎకరాల్లో వరి పంట వేస్తే ఇప్పుడు 1,94,000 ఎకరాల్లో మాత్రమే వరి పంట వేశారు. అంటే సీజన్ పోతుంది కానీ ఆయకట్టు లేదు, నీళ్లు వచ్చేటటువంటి అవకాశం లేదు అని రైతులు బెంబేలు పడి వరి పంట వేయడానికి సిద్ధంగా లేరు, దుక్కి దున్నట్లేదు, నారు పోసుకోవట్లేదు. అప్పుడు పంట ఎలా వేస్తారు అనేటటువంటి ప్రశ్న. కాబట్టి ఇవాళ మనం ప్రాజెక్టు ద్వారా గనక నీళ్లు తెచ్చుకునే అవకాశం గనక ఉంటే మనం ఈ 24 లక్షల ఎకరాల్లో వరి పంటను కాపాడుకునే వాళ్ళం కదా. అదే పత్తి పంటకు వచ్చేసరికి లాస్ట్ టైం ఈ సీజన్ లో 36 లక్షల ఎకరాల్లో మనం పత్తి వేస్తే ఈసారి 30 లక్షల ఎకరాల్లోనే వేసాం. ఎందుకు ఇలా జరుగుతుంది అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే రాజకీయం పక్కన పెడదాం. ఒక 3 అంశాలు అంటే ట్రెండ్ లో ఉన్నటువంటి అంశాలు చెప్తాను. ఎందుకు ప్రభుత్వం ఇలా చేస్తుంది అనే దాని మీద ఒకటి ఏంటి అనంటే శ్రీధర్ దేశపాండే అంటున్నారు, మరి నమ్మొచ్చు నమ్మరాదు నాకు తెలియదు కానీ శ్రీధర్ దేశపాండే వాటర్ రిసోర్సెస్ నిపుణుడు ఏం చెప్తున్నాడంటే డెల్టా ప్రయోజనాలను కాపాడటానికే తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వము మేడిగడ్డను కాళేశ్వరాన్ని పునరుద్ధరించట్లేదు. నీళ్లు కిందికి పోతేనే డెల్టా ప్రయోజనాలు, కృష్ణా డెల్టా ప్రయోజనాలు కాపాడతాయి, ఆంధ్రప్రదేశ్ డెల్టా ప్రయోజనాలు కాపాడతాయి. కాబట్టే వీళ్ళు చేయట్లేదు అనేది ఒకటైతే. రెండోది, వరి పంట వేస్తే ఇప్పటికే పెద్ద ఎత్తున వరి కొనాల, వరి పంట పండితే ఒడ్లు కొనాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. గత ముఖ్యమంత్రి వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అనంటే ఈ ముఖ్యమంత్రి స్మూత్ గా చెప్తున్నాడు అదే పదాన్ని. ఏం చెప్తున్నాడు అని అంటే వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమని చెప్తున్నాడు. బట్ ఆ ముఖ్యమంత్రి వరి వేసుకుంటే ఉరి అన్నాడు, బట్ ఈ ముఖ్యమంత్రి వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమంటున్నాడు. ఎందుకంటున్నాడు? వరి ఒడ్లను అమ్మటము కొనటం ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితిలో. అందుకని ఇప్పుడు నీళ్లు లేకపోతే వరి వేయరు కదా. ఇప్పుడు నేను ఒక లెక్క చెప్పాను కదా, 1,94,000 ఎకరాల్లోనే స్టిల్ టుడే వరి పంట వేశారు. 5 లక్షలు వేయాల్సిన దగ్గర 64 లక్షలు వేయాల్సిన దగ్గర. కాబట్టి ఇది ఒకటైతే. మూడోది బోనస్ వరి పంటకి బోనస్ ఇస్తున్నారు, సన్నాలకి కాదు, మొత్తం వరికి ఒక్కొక్క క్వింటాకి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. 33 రకాల వడ్లకు బోనస్ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు ఇచ్చి ఇప్పుడు 7 రకాలు అది సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తాం. అంటే బోనస్ తప్పించుకోవటానికి, వరి కొనుగోళ్లు తప్పించుకోవటానికి, డెల్టా ప్రయోజనాలు కాపాడటానికే మేడిగడ్డను కాళేశ్వరాన్ని పునరుద్ధరించట్లేదు అనేటటువంటి విమర్శలు క్షేత్రస్థాయిలో వినపడుతున్నాయి. దానికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? దీంట్లో ఎంతో కొంత నిజం ఉందనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది కదా. శశి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.